ఆత్మీయ ఎదుగుదల ఎలా వస్తుంది? ఆత్మీయత ఎక్కడ దొరుకుతుంది? సరే, వాక్యం చూసుకునే ముందు కొన్ని విషయాలు చెప్తాను. లోకంలో ఆత్మీయత అనే పదం మీరు చాలా చోట్ల విని ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు అని అంటారు. మీరు చూడండి, నిమ్మగల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి బాగా తెలుసు. ప్రతి సాయంత్రము భోంచేసిన తర్వాత సిద్ధప్ప స్వామి ఆలయమని, ఆద్యప్ప స్వామి ఆలయమని రెండు ఉన్నాయి. ఇందులోనికి కొందరు అంటే వారు తీసుకున్న గురుబోధన బట్టి ఇందులోనికి కొందరు వెళ్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా అది కూడా ఆధ్యాత్మికతే అంటారు వాళ్ళు. ఆత్మీయ ఎదుగుదల, గురుబోధ చేయటం కానీ, అక్కడ ఉన్న వాళ్ళు గురువులు బోధ చేస్తే వీళ్ళు వాటిని వినటం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు భోజనం అనంతరము 8 గంటలకి వెళ్తాడేమో బహుశా, 11 వరకు భజన చేస్తారు, పాటలు పాడతారు, తాళాలు వాయిస్తూ భజన చేస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. ఇంకంతే. అలా వారు ప్రతిరోజు చేస్తారు. అది కూడా వాళ్ళ స్థితిలో, వాళ్ళనుకుంటున్న స్థితిలో అది ఆత్మీయత, ఆధ్యాత్మికత. ఆత్మీయంగా ఎదుగుతున్నాం మేము, ఇది దేవుణ్ణి ఆరాధించే విధానము, దేవుణ్ణి ఇలాగ ఆరాధించాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక ఓం శాంతి అని మీరు చూసింటారు. వాళ్ళు ఇక్కడ దాకా వైట్ డ్రెస్ వేసుకొని బ్రాహ్మణి పుత్రుడు అంటూ ఉంటారు. టీవీల్లో కూడా వాళ్ళ కోసం మనకు ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి. వారు ఎప్పుడైతే అందులోకి ఆ బ్రాహ్మణి పుత్రులుగాను లేదా బ్రాహ్మణి పుత్రుడుగాను వారు ఎప్పుడైతే అందులో స్వీకరించబడతారో, వివాహమై ఉన్నను భార్యాభర్తలు ఇరువురు కూడా అది ఎప్పుడైతే తీసుకుంటారో ఆ యొక్క బోధను లేకపోతే ఆ యొక్క దాంట్లోకి ఎంటర్ అవుతారో, అంటే మనం క్రైస్తవంలోకి ఎలాగైతే వస్తామో అందులోకి వాళ్ళు వెళ్తారన్నమాట. అప్పుడు ఇక భార్యాభర్తలలో వాళ్ళ జీవితంలో శారీరక సంబంధమైన ఈ సంసార జీవితం ఉంటుంది చూడండి, దాన్ని వాళ్ళు పూర్తిగా ఇక వాళ్ళ జీవితంలో కొనసాగించరు. స్త్రీలైతే వివాహం కాకపోతే వివాహం కాకుండానే ఉండిపోతారు. పురుషులైతే వివాహం కాకపోతే వివాహం కాకుండానే అలాగే ఉండిపోతారు. ఒకవేళ వివాహం అయిన వారు మధ్యలో తెలుసుకుంటే వాళ్ళ జీవితంలో ఇక వివాహ సంబంధమైన ఆ యొక్క స్త్రీ పురుషుల యొక్క సంబంధాలను అక్కడి నుంచి వాళ్ళు మానేస్తారు. దానికి తగ్గట్టుగా తిండిని తీసుకుంటారు, దానికి తగ్గట్టుగా ఆహారాన్ని తీసుకుంటారు. ఏ ఆహారం తింటే శరీరం కంట్రోల్లో ఉంటుందో, ఏ ఆహారం తింటే శరీరము టెంప్టేషన్లకు వస్తుందో వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని తింటారు, వాటినే పాటిస్తారు. పూర్తిగా మాంసాహారాన్ని పక్కన పెట్టేస్తారు. ఉల్లిపాయలు, ఎల్లిపాయలు కొన్ని ఉంటాయన్నమాట. వాళ్ళకి కొంచెం లిస్ట్ ఉంటుంది, వాళ్ళ బుక్ ఉంటుంది. దాని ప్రకారం పాటిస్తే ఈ శరీరం వారికి లోబడుతుంది అని వారు అనుకుంటారు. అది కూడా ఆధ్యాత్మికతే. శ్వాస మీద ధ్యాస అంటూ ధ్యాన కేంద్రాలు కొన్ని ఉంటాయి. అక్కడ వాళ్ళు కూడా అది ఆధ్యాత్మికతే అంటారు. ఈ రకంగా మీరు లోకంలో ముస్లిమ్స్ చేసేది ఆధ్యాత్మికతే, ఆత్మీయ ఎదుగుదలే. ఇజ్రాయేలీస్ చేసేది ఆధ్యాత్మికతే, ఆత్మీయ ఎదుగుదలే. ఒక హైందవుడు చేసేది ఆధ్యాత్మికతే, ఆత్మీయ ఎదుగుదలే. ఒక సిక్కులు చేసేది ఆధ్యాత్మికతే, ఆత్మీయులే. వాళ్ళు గురుబోధ తీసుకుంటారు, గురునానక్ చెప్పిన సిద్ధాంతాలు పాటిస్తారు, అది కూడా ఆధ్యాత్మికతే, అది ఆత్మీయతే. ఇలా దరిదాపులుగా 16 నుండి 20 వరకు మతాలు ఉన్నాయి, రిలీజన్స్. వాటిని బట్టి వాళ్ళు వెళ్ళే విధానము ఆధ్యాత్మికత, ఆత్మీయత అంటారు. మీరు చూడండి, వాళ్ళు ఎంత క్రమంగా ఉంటారు అంటే, ఓం శాంతి వాళ్ళను మీరు గమనించండి. అక్కడ వాళ్ళ మాట్లాడే విధానం చూడండి, మీరు వెళ్ళండి.
వాళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది. క్రైస్తవులు కూడా ఆభరణాలు వేసుకోవద్దంటే ఆభరణాలు వేసుకుంటాం మనం. బైబిల్ అంటుంది ఆభరణాలు వేసుకోవద్దని 2 చోట్ల రాయబడింది. అలంకరణ వద్దని బైబిల్ చెప్తుంది, కానీ మనం ఆభరణాలు వేసుకుంటాం. కానీ వాళ్ళకు అట్లాంటి విషయం ఏం చెప్పదు, ఆభరణాల గురించి ఇంకోటి కోసం చెప్పదు. వాళ్ళకు ఒక పుస్తకం ఉంటుంది. ఓసు అనే వ్యక్తి, వాళ్ళ మత గురువు ఓసు అంట ఆయన పేరు, ఆయన రాశాడు, పెద్ద పుస్తకం ఉంటుంది బాగా. వాళ్ళు ఏం చెప్తారంటే ఈ లోక సంబంధమైన వాటి మీద మనకు మక్కువ ఉండకూడదని ఒక మాటతో చెప్పేస్తారు అంతే. శరీర సంబంధమైన వాటి మీద మనకు ఇంట్రెస్ట్ ఉండకూడదు అని చెప్తే చాలు. ఇక వాళ్ళ డ్రెస్సు నుండి శరీరం మీద ఏ ఆభరణం కూడా కనబడదు, నూలు పోకు కూడా కనబడదండి. ఇంకా అంటే బైబిల్లో చెప్పింది మనం చేయం, కానీ వాళ్ళు జస్ట్ వాళ్ళ గురువు, మత గురువు ఓసు అని అతను చెప్పాడు, ఈ లోక సంబంధమైన వాటి మీద మనకు ఇంట్రెస్ట్ ఉండకూడదు అని చెప్పాడంతే. ఆ మాట చెప్పగానే వాళ్ళు పూర్తిగా ఇక్కడ దాకా వైట్ డ్రెస్, మనం కూడా వేసుకోం జాకెట్లు, అన్నీ మనకు కిటికీలు వెనకాల గాలాడే డోర్లు అన్నీ ఉంటాయి మనకి. మన డ్రెస్ ఏది వేరుగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో టీవీలు కూడా ఉండవు, వాళ్ళు టీవీలు కూడా చూడరు, సినిమాలకే వెళ్ళరు, బూతులు మాట్లాడరు, సెల్ ఫోన్ వాడితే సెల్ ఫోన్లో ఏం చూడాలో అదే చూస్తారు. ఇవన్నీ మానవ పద్ధతులు. ఈ బైబిల్లో ఆధ్యాత్మికమైన వాటితో పోలిస్తే ఈ బైబిల్లో ఉన్న మెటీరియల్ ఎక్కువ ఉంది, ఆధ్యాత్మికమైన విషయాలు. కానీ ఆధ్యాత్మికమైన విషయాలు ఇక్కడ ఉంటే వారు ఆధ్యాత్మికంగా మేము బ్రతుకుతున్నామని చెప్పి శారీరక విషయంలో నిజంగా ఆధ్యాత్మికంగా ఉన్నారేమో వీళ్ళు అనే రీతిలో ఉన్నారు వాళ్ళు. కానీ క్రైస్తవులమైన మనము మన డ్రెస్సు, మన ప్రవర్తన, మన కటింగు, మన సేవింగు, మన మీసాలు తీరు, మన మాట, మన నడవడిక, మన ప్రవర్తన, ఇవన్నీ చూసేపటికే మనం లోకరీతిలో ఉన్నాం. మనం లోకరీతిలో అంటే మనకి ఇంకా లోకం మీద మక్కువ ఉంది అని నీ ఆభరణాల ద్వారా నీకు అర్థమైపోతుంది, నీ డ్రెస్ వేసుకునే ద్వారా నీకు అర్థమైపోతుంది, నువ్వు మాట్లాడే స్థితిని బట్టి నీకు అర్థమైపోతుంది. నీకు గొడవలు ఉన్నాయి, వాళ్ళంటే సరిపోదు, వీళ్ళంటే సరిపోదు అనే తత్వం ఇంకా ఇవన్నీ కనబడుతున్నాయి. కానీ బయట ఉన్న ఈ రిలీజియస్ ఏవైతే ఉన్నాయో మతాలు, ఈ మతాల్లో అట్లాంటివి లేవు. క్రమములో ఉన్నారు వాళ్ళు, భయముతో ఉన్నారు వాళ్ళు. మన ఆత్మ నశిస్తుందన్న ఒక శిక్ష ఉంది దానికని వాళ్ళు భయంలో ఉన్నారు. వాళ్ళ పద్ధతులు కూడా చాలా బాగున్నాయి. వాళ్ళు శారీరకంగా వాళ్ళ డ్రెస్సు, వాళ్ళ విధానము, వాళ్ళ సమర్పణ వివాహమే చేసుకోకుండా వాళ్ళు సేవ చేస్తారు. ఒక నన్స్ ఉంటారు కదండి, ఆర్సీఎం వాళ్ళ దాంట్లో చూడండి, నన్స్ ఉంటారు కదా లేడీస్, వాళ్ళు చూడండి ఒకే రకమైన డ్రెస్ వేసుకుంటారు. ఇక వాళ్ళు పూర్తి సేవాకే అంకితం అయిపోయి ఉంటారు, వివాహం చేసుకోరు. ఆర్సీఎం వాళ్ళు ఆర్సీఎంలో ఆధ్యాత్మికత ఉంది. ప్రొటెస్టెంట్ అనే నిజమైన దాంట్లో దాన్ని వ్యతిరేకించే ప్రొటెస్టెంట్లో ఆధ్యాత్మిక లోకంలో కారణం ఏంటంటే బైబిల్ చెప్పినట్లు మనము చేయడం లేదు. ఆధ్యాత్మికమైన గ్రంథం ఏదైతే చెప్తుందో దాన్ని చూసి దాని ప్రకారము మనము పాటించడం లేదు. మన సొంతమైన ఆలోచన మనం చేస్తున్నాం, అది చెప్పినట్లు మనం చేయడం లేదు. మన సొంతాన్ని మనం చేసుకుంటూ దాన్ని చేస్తున్నామని తృప్తి పడుతున్నాం అంతే. మంచిది, సంతోషం. ఈ రకంగా మీరు ఒకసారి ఈ లోక సంబంధమైన రిలీజియన్స్ కోసం ఆలోచన చేయండి. ఒకవేళ అవి ఎలా ఉంటాయి, ఏం కావాలంటే అవన్నీ కూడా ఇవి కోర్సుల్లో చెప్తారు. బైబిల్ కోర్సుల్లో ఏ రిలీజియన్ ఎలా ఉంటుంది, ఏ మతం ఎలా ఉంటుందో, ఆ పద్ధతి ఎలా ఉంటుందో అన్నీ చెబుతారు. కనుక వాటిని కోసం ఆలోచించాలంటే మీరు కొంచెం స్టడీ చేయండి, అవన్నీ మీకు దొరుకుతాయి. ఇకపోతే వారు అంత పద్ధతిగా, అంత స్థితిగా వారు మాట్లాడే మాట చాలా బాగుంటుంది, వారి యొక్క ప్రవర్తన బాగుంటుంది, వారు ఎవరితో గొడవపడరు, ఎవరిని వాళ్ళు హింసించరు, ఎవరి మీద అసూయ పెట్టుకోరు, ఎవరి మీద ద్వేషం పెట్టుకోరు. అలా ఆధ్యాత్మికంగా వాళ్ళు నడుస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పే మాటలే ఒక్కొక్కసారి నేను ఆత్మీయంగా ఉన్నానో లేదోనని మనకు అనిపిస్తుంది. అట్లాంటి మాటలు మాట్లాడతారు వాళ్ళు, అంత గొప్పగా చెబుతారు వాళ్ళు విషయాల్ని. వెరీ గుడ్. మరి నిజంగా ఆత్మీయ ఎదుగుదల అంటే ఏమిటి, ఆధ్యాత్మికత అంటే ఏమిటి, ఆధ్యాత్మికత ఎక్కడ దొరుకుతుంది అని అంటే ఈ ప్రపంచంలో ఏ ఆత్మ సంబంధమైన పుస్తకాలని, ఆత్మ సంబంధమైన విషయాలని చెప్పుకుంటున్నా ఈ లోకములో ఏ పుస్తకాల్లో కూడా అవి లేవు. ఆధ్యాత్మిక విషయాలు ఎక్కడా లేవు.
ఒక ఆధ్యాత్మికమైన విషయాలు ఉన్న పుస్తకం బైబిల్ మాత్రమే, ఈ గ్రంథం మాత్రమే. మనిషిని ఆంతర్యంలో నుండి నడిపించేది ఈ పుస్తకం మాత్రమే. అంటే లోపల ఉన్నవాడిని బలపరిచి బయట ఉన్నవాడిని బలహీనపరిచేది, బయట ఉన్నవాడిని కోరికలను చంపేది, బయట ఉన్నవాడిని ఆశలు చంపేది ఈ పుస్తకం మాత్రమే. ఒక వ్యక్తి, అతని కటింగ్ చూడండి, అతనికి ఆధ్యాత్మికత లేదు అని అర్థమైపోతుంది. అతని మీసాలు చూడండి, అతనికి ఆధ్యాత్మికత లేదు అని అర్థమైపోతుంది. అతని గడ్డం చూడండి, అతనికి ఆధ్యాత్మికత లేదు అని అర్థమైపోతుంది. అతని డ్రెస్ చూడండి, అతనికి ఆధ్యాత్మిక లేదు అని అర్థమైపోతుంది. అతని ప్రవర్తన చూడండి, అతనికి ఆధ్యాత్మికత లేదు అని అర్థమైపోతుంది. అవన్నీ బైబిల్లో స్పష్టంగా రాయబడ్డాయి. నువ్వు ఎలా నడవాలి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి. ఇతరులను నేను చూసినప్పుడు నీలో దీనత్వము, నీలో మృదుత్వము, నీలో సాత్వికత కనబడాలి. నీవు హాని చేసేవాడుగా కాకుండా మేలు చేసేవాడుగా ఉండాలి. నీవు కీడు పొందుకొని ఎదుటివారికి మేలు చేయాలి. మనం ఎలాంటి వారమో, ఎదుటివారు గాయపరచబడితే కానీ మనకు సంతోషం వేయదు. ఎదుటివారు దెబ్బతింటే కానీ, ఎదుటివారు కింద పడితే కానీ మనకు సంతోషం అనిపించదు. కనుక ఆధ్యాత్మికత వేరు, ఆధ్యాత్మికత అనేది వేరు. ఎదుటివారు బాగుండాలి, మనము నశించినా పర్వాలేదు, అది ఆధ్యాత్మికత. ఫర్ ఎగ్జాంపుల్గా ఆధ్యాత్మికతలో ఇంకొంచెం అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అది లోకం చెప్పే రిలీజన్. అందరూ బాగుండాలి, నేను నాశనం అయిపోయినా పర్వాలేదు అనుకోవడం దేవుని యొక్క చిత్తం. ఇది ఆధ్యాత్మికత. నేను చెప్పేది అర్థమైందా? మరొకసారి చెప్పండి నేను చెప్పింది. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలన్నది అది లోకములో ఉన్న 16 రకాల యొక్క రిలీజన్స్, మతాలు చెప్పేది. కానీ బైబిల్ అలా చెప్పదు. బైబిల్ చెప్తుంది అందరూ బాగుండాలి, నేను నాశనం అయిపోయినా పర్వాలేదు, అది బైబిల్ చెప్తుంది. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఆధ్యాత్మికత, ఆత్మీయత అంటే ఏంటి? ఒక వ్యక్తి ఆత్మీయతగా ఎదుగుతున్నాడు, అతనిలో ఆత్మీయత ఉందంటే ఏంటో మీరు గమనించాలి. 9వ అధ్యాయం 1వ వచనం పౌలు అంటున్నారు, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు. ఎందుకండి పౌలు గారు, ఎందుకు బహు దుఃఖము? ఎందుకు నీ హృదయములో మానని వేదన? లాజరుకు ఉండాలి, ధనవంతుడికి ఉండాలి దుఃఖం. వేదన ధనవంతునికి ఉండాలి పాతాళములో. నీకెందుకయ్యా ఇక్కడ వేదన, దుఃఖము భూమి మీద? క్రీస్తు నందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడుట లేదు. నిజంగా చెప్తున్నాడట, అబద్ధమే ఆడటం లేదంట. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది ఏమని, సాధ్యమైన ఎడల శరీర సంబంధులైన నా ఇశ్రాయేలీలై ఉన్న సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తున్నై ఉండగోరుదును. దీన్ని ఆధ్యాత్మికత అంటారు. వింటున్నారా? మనం బాగుండాలి, అందరూ బాగుండాలని లోకం. ఇక లోకములో అంతో ఇంతో వారికి ఆ పుస్తకాల కోసము, ఆ వాటి కోసం తెలియని వారు, ఎవడైనా పాడైపోయి నేను బాగుండాలి ఏంటి, ఎవడైనా పాడైపోయి అందరూ నాశనం అయిపోవాలి, నేను బాగుండాలనుకునేది కొందరు. అంతో ఇంతో ఆధ్యాత్మికతలో ఉన్నామని చెప్పుకునే లోకంలో ఉన్న ఆధ్యాత్మికత కోసం చెప్తున్నాను నేను. వాళ్ళు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. చెప్పండి, ఫస్ట్ ఏంటి? అందరూ చెడిపోవాలి, నేను బాగుండాలి. ఇది లోకంలో ఉన్న ఆధ్యాత్మికతలో లేనివారు. చెప్పండి మళ్ళా. అందరూ చెడిపోవాలి, నేను మాత్రం బాగుండాలి. లోకంలో అంతో ఇంతో ఆధ్యాత్మికతలో ఉన్నవారు సెకండరీ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కానీ బైబిల్ నిజమైన ఆధ్యాత్మికతలో, నిజమైన ఆధ్యాత్మికత ఇది మూడవది. అందరూ బాగుండాలి, అలా బాగుండాలంటే వాళ్ళు దానికోసం నేను నాశనం అయిపోయినా పర్వాలేదు. నేను చెప్పేది వింటున్నారా? అందరూ బాగుండాలి, వాళ్ళు బాగుండడానికి నేను నాశనం అయిపోయినా
నేను చెడైనా, నేను తిట్టించుకున్నా, నేను కొట్టించుకున్నా, నేను చచ్చిపోయినా, నేను పోయినా నాశనమైనా పర్వాలేదు, అందరూ బాగుండాలనేది బైబిల్ ఉద్దేశం. 3 ఉద్దేశాలు ఏమండి సార్ రాశారా? మీరు రాయలా? ఇప్పుడు 3 ఉద్దేశాలు చెప్పాను. ఏంటి చెప్పండి? నెంబర్ 1, అందరూ నాశనం అయిపోవాలి, నేను మాత్రమే. ఇలాంటి ఉద్దేశం ఎంతమందిలో ఉంది? చేతులు ఎత్తండి. ఇలాంటి ఆలోచన ఎంతమందిలో ఉందో చేతులు ఎత్తండి. ఈ ఇంటోడు పాడైపోవాలా, ఈ ఇంటోడు పాడైపోవాలా, ఈ ఇంటోడు పాడైపోవాలా, ఈ ఇంటోడు పాడైపోవాలి, నేను మాత్రము పాములన్నీ వాళ్ళ ఇంట్లోకి దూరాలా, మా ఇంట్లోకి మాత్రము రోగాలన్నీ వాళ్ళ ఇంట్లోకి రావాలా, మా ఇంట్లోకి మాత్రము వంకలు వాగులన్నీ వాళ్ళ ఇంట్లోకి దూరాలా, మా ఇంట్లోకి మాత్రము బాంబులన్నీ వాళ్ళ ఇంటి మీదే పడాలా, మా ఇంట్లోకి మాత్రము. ఇది ఆధ్యాత్మికతలో లేని మొదటి స్థితి. అంతో ఇంతో లోకంలో ఆధ్యాత్మికతలో ఉన్నవారు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అంతో ఇంతో ఆధ్యాత్మికతలో ఉన్న స్థితి. ఏ గురుబోధ తీసుకున్న వాళ్ళు, లేకపోతే ఏదో ఒక రకమైన ఆధ్యాత్మికతలో ఉంటారని చెప్పారు కదా లోకంలో. గడ్డం వదులుకొని ముస్లిమ్స్ ఉంటారు కదా కొంతమంది, నబీ అంటారు కదా, అలాంటి వాళ్ళు కొంచెం అంత ఇంతో దేవుణ్ణిలో ఎదుగుతున్నవారు అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది 2వ స్థితి. 3వ స్థితి, అందరూ బాగుండాలి, వాళ్ళు బాగుండాలంటే నేను నాశనం అయిపోయినా పర్వాలేదు, నేను నశించినా పర్వాలేదు. నెంబర్ 1 చెప్పండి అందరూ. మా మొదటి చెప్పాలి, అందరూ చెప్పాలా? అందరూ నాశనం అయిపోవాలి, నేను బాగుండాలి. అందరూ బాగుండాలి. 2వది, అందులో నేను ఉండాలి. 3వది, మొదటిదానికి పూర్తి రివర్స్. ఇది మొదటిదానికి పూర్తి రివర్స్. అందరూ బాగుండాలి, నేను నాశనం అయిపోయినా పర్వాలేదు. చెప్పండి, ఈ 3 దాంట్లో ఆధ్యాత్మికత ఏది? నిజమైన ఆధ్యాత్మికత ఏది చెప్పండి? అందరూ బాగుండాలి అన్నాడు యేసయ్య, తాను నాశనం అయిపోయాడు సిలువలో. ఏమండి చెప్పండి మీరే? అందరూ బాగుండాలి, అందరూ రక్షించబడాలి, అందరూ పరలోకానికి రావాలి, అందరూ దేవుని దగ్గరికి రావాలి. దానికోసం నేను సిలువలో నాశనం అయిపోయినా పర్వాలేదు అనుకున్నాడు ఆయన. అదే ఆధ్యాత్మికత పౌల్లో ఉంది. ఎందుకంటే పౌల్లో క్రీస్తు ఆత్మ ఉంది గనక, క్రీస్తు ఆయనలో ఉన్నాడు గనక, క్రీస్తు స్వభావమే ఆయనలో ఉంటుంది. అందరూ బాగుండాలి, నేను శాపగ్రస్తునై నరకానికి పోయినా పర్వాలేదు, దానికోసం నేను నరకానికైనా పోయినా పర్వాలేదు. కొడుతున్నా ఊరికే ఉన్నాడు, తిడుతున్నా ఊరికే ఉన్నాడు. ఎందుకోసం? మీరు గమనించండి, వీళ్ళని కొడతారా? అందరూ నాశనమైపోవాలి, నేను బాగుండాలి అనేవాడిని మీరు కొట్టండి, వీడిని ఏమన్నా అనండి, వీడిని గెలకండి. మీరు గొడ్డలు తీసుకొని వస్తాడు వీడు, నిన్ను వేసేస్తాడు. ముందు ఏం చేస్తాడు? అందరూ నాశనం అయిపోవాలి, అందులో నేను ఉండాలి, నేను మాత్రమే బాగుండాలనే వాని జోలికి వెళ్ళండి. మీరు దుమ్ము లేకపోతాడు నిన్ను. ఏం చేస్తాడు? దుమ్మే. ఎందుకా? బైబిల్ అంటుంది, పొట్టు వలె దుమ్ము అయిపోయింది వాళ్ళకని ఓ పెద్ద గ్రంథంలో రాయబడి ఉంటుంది. అదే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే వీడున్నాడు చూడండి, 2వవాడు ఆధ్యాత్మికతలో. వీడిని తిట్టండి, వీని మీదికి పోండి, ఎంతవరకు ఓర్చుకుంటాడో అంతవరకే ఓర్చుకుంటాడు వీడు. ఓ మాట అంటే ఊరికే ఉంటాడు, 2వ మాట అంటే ఊరికే ఉంటాడు, కానీ 3వ మాట అంటే ఇక వీడు ఊరికే ఉండడు. ఎంతసేపు రా నేను చూసేది? ఇంకా ఇప్పుడు వరకు నేను మా దేవునిలో ఉన్నాను కాబట్టి సరిపోయింది, ఓర్చుకున్నాను, ఇక ఓర్చుకొని అంటాడు వీడు. ఎందుకంటే కొంతసేపు మాత్రమే భరిస్తాడు వీడు, కొన్ని రోజులు మాత్రమే భరిస్తాడు వీడు. కానీ ఈ 3వవాడు ఉన్నాడు చూడండి, వీడిని కొట్టండి, వీడిని తిట్టండి, వీని మీద ఎన్ని చాడీలు చెప్పండి, వీని వెనకాల ఎన్ని గోతులన్నది ఇవ్వండి, అలాంటి వారి కోసం ప్రార్థన చేస్తాడు. అలాంటి వారు బాగుండాలని కోరుకుంటాడు. అలాంటి వారు తనను చంపాలనుకున్న వారిని, తనను గోతులు వేయాలనుకున్న వారిని, తన నాశనం చేయాలనుకున్న వారిని ఇతను ఏమంటాడు తెలుసా? వారి కోసం ప్రార్థన చేస్తాడు. ఏం చేస్తాడు? వారు బాగుండాలని కోరుకుంటాడు, వారు దీవించబడాలని కోరుకుంటాడు.
వీరిని మీరు ఏమైనా అనండి. అందుకే యేసయ్యను కొట్టినప్పుడు, ఉమ్మించినప్పుడు, గుద్దినప్పుడు, ముసుగేసి కొట్టినప్పుడు, రెల్లుతో కొట్టినప్పుడు, దేవుని కుమారుడు రాజు రా దిగిరా అని అన్నప్పుడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగర కనుక వీరిని క్షమించు అన్నాడు. క్షమించాడు, క్షమించమన్నాడు. ఇది మూడో కేటగిరీ. దీన్ని ఆధ్యాత్మికత అంటారు. ఆధ్యాత్మికత అని దీన్ని అంటారు. చావడానికైనా సిద్ధమవ్వాలి. 3వ అధ్యాయము 16వ వచనం యోహాను సువార్త. ఆధ్యాత్మికత విషయం చెప్తాను మీకు నేను. యోహాను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందునట్లు యేసుక్రీస్తును సిలువ వేసేను అని అర్థం. అనుగ్రహించనంటే యేసుక్రీస్తును మనందరి కోసం ఏం చేశాడు? దేవుడు అనుగ్రహించాడు, సిలువ వేశాడు. మన కోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. ఇప్పుడు నిన్నేం చేయమన్నాడు? క్రీస్తు నమ్ముకున్న తర్వాత 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావు, క్రీస్తులోకి వచ్చావు. పౌలు క్రీస్తులోకి వచ్చాడు, అపోస్తులు క్రీస్తులోకి వచ్చారు, క్రీస్తు నమ్ముకున్నారు. ఇప్పుడు వాళ్ళని ఏమని చేయమన్నాడు చూడండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను. చూసావా? నువ్వు బాగుండాలని నీకోసం ఏం చేశాడు? ఆయన నాశనం అయిపోయాడు. అందరూ బాగుండాలని ఆయన నాశనం అయిపోయాడు. నీకు క్రైస్తవుడా ఏం నేర్పిస్తున్నాడు ఇప్పుడు? ఆధ్యాత్మికత. గనుక దీని వలన ప్రేమ అంటే ఏంటో తెలుసుకున్నాం. ప్రేమ అంటే ఇదే. చూసావా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక ప్రేమ అంటే ఏంటి అర్థమైందా? 13వ అధ్యాయము. ప్రేమ అంటే ఏంటనుకున్నావు? నీ కోసం ఏమాత్రం ఏమి ఆశించకుండా నిన్ను రక్షించడానికి తను బలైపోవడమే ప్రేమ. నీ నుండి ఏది ఆశించకుండా స్వార్థంగా నిన్ను రక్షించి కాపాడడమే ప్రేమ. ప్రాణం పెట్టడమే ప్రేమ. త్యాగం చేయడమే ప్రేమ. మనము కూడా సహోదరుల నిమిత్తం అంటే అందరి నిమిత్తం, సహోదరులు అంటే ఏమని అర్థము? అందరి నిమిత్తం మన ప్రాణము పెట్టబద్దులమై ప్రాణం పెడుతున్నామా? ఇతరుల ప్రాణాలు తీస్తున్నామా? మాటలతో చెప్పండి. ఆధ్యాత్మికత అంటే ఏంటి? నువ్వు నాశనం అయిపోవాలి, అందరూ బాగుండాలి. నేను నాశనం అయిపోవాలి, అందరూ బాగుండాలని కోరుకోవడమే ఆధ్యాత్మికత. అదే ఆత్మీయత ఎదుగుదల. ఒక వ్యక్తి ఆత్మీయ ఎదుగుదల అయ్యాడంటే ఏమనుకుంటున్నావు? ఇంకోరిని మోసం చేసి నువ్వు బాగుపడ్డమా? ఇంకోరి కోసం చాడీలు చెప్పి నువ్వు గొప్పగా కావడమా? ఇంకొకరిని వెనక నుంచి మాట్లాడి నువ్వు ఏదో గొప్పగా చూపించుకోవడమా? కాదు. ఆధ్యాత్మికత అంటే అది కాదు. నీవు చెడ్డయి ఇంకొకరిని మంచి అవ్వడం. ప్రేమ సమస్త పాపములు కప్పివేస్తుంది. ప్రేమ ఏం చేస్తుంది? మొత్తాన్ని కప్పేస్తుంది. మనమేంటి? యోసేపు ఇట్లా, మోసే అట్లా, మార్టిన్ ఇట్లా. ఏంటిది? ఆధ్యాత్మికత కాదు ఇది. వీలైతే వాళ్ళకున్న చెడు ఏదైతే ఉందో దాన్ని కప్పి వాళ్ళని ప్రేమించే స్వభావం నీకు ఉండాలా. ప్రేమ అనేది ఏంటంటే నువ్వు బలవ్వాలయ్యా, నువ్వు బలవ్వాలా. మరొకరు నువ్వు ఎప్పుడైతే బలవడానికి ప్రయత్నం చేస్తావో అప్పుడు ఇంకొకరు రక్షించబడతారు. నువ్వు బాగుంటే చాలు, ఇంకొకరు తప్పండి. అలాంటి స్వభావం సంఘంలో ఎప్పటికీ రాకూడదు. అలాంటి స్వభావం ఇంకొకసారి ఎప్పటికీ రాకూడదు. ఒక మాట చెప్తాను, పేర్లు చెప్పను దయచేసి, ఎందుకంటే సందర్భం వచ్చింది కనుక అవసరం. నేను లిస్టు రాశాను, ఏది ఈ వంటలకు వర్క్ చేయాలని. ఒక బ్రదరు, మా ఆవిడ చేయలేదు కానీ పాస్టర్ గారు వేరే వాళ్ళని కావాలంటే వెయ్యండి, నాకు వేరే వాళ్ళ కోసం అవసరం లేదన్నాడు. ఆ మాట మంచిది కాదు, ఆధ్యాత్మికతకు సంబంధించింది కాదు. సంఘం అన్న తర్వాత అందరూ సమానమే. మా ఆవిడ తప్పు, మనమంతా ఒకటే. వీలైతే
మా ఆవిడ సాక్రిఫైస్ చేయాలి, మా ఆవిడ ఇంకా బాగా చేయాలి దేవుని పని, కష్టపడాలి. ఇది ఆధ్యాత్మికత. మేము ఇంత ఎత్తులో ఉన్నవారమే చేసి ఇంత తక్కువలో ఉన్నవారికి చూపించాలి అని అనిపించాలి. దయచేసి నా మాట అర్థమైందో లేదో మీకు? నువ్వు ఎంత ఎత్తులో ఉన్నావో అంత ఎత్తులో తగ్గించుకొని చేసినప్పుడు అంత తక్కువలో ఉన్న కూడా నిన్ను చూసి ఆధ్యాత్మికతను గుర్తెరుగుతారు. ఆధ్యాత్మికత అది అర్థం చేసుకోండి సోదరులారా. నా మాట బాధ పెట్టొచ్చు కానీ మీరు బాగుపడాలనే నేను ఈ విషయాలు చెప్తున్నాను. కనుక జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆధ్యాత్మికత అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు మనం బాగుండాలి, ఇంకొకరు బాగుండాలా? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలా? కాదు కదా, తప్పు. అందరూ బాగుండాలి, నేను బాగలేకపోయినా పర్వాలేదు. చూడండి 10వ అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక, 10వ అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక, మొదటి వచనం. సహోదరులారా, ఇజ్రాయేలు రక్షణ పొందవలనని, చూసారా, నా హృదయాభిలాషయు వారి విషయమై. ఏమండి, ఈ ఇజ్రాయేలీలు పౌల్ని ఏం చేస్తున్నారు? రాళ్ళతో కొడుతున్నారు, పీడ వంటి వారు అంటున్నారు. నువ్వు భూమి మీద బ్రతకడానికి వీడే లేదు, నువ్వు చీడవి, నువ్వు పురుగువి, నీచుడివి, నికృష్టుడివి, నమ్మక ద్రోహివి, మాలోంచి వెళ్ళిపోయి క్రైస్తవ్యాన్ని స్వీకరించావు, వాడు కనబడితే చంపేయండి అని పౌలును చంపాలని ప్రయత్నం చేస్తున్న వారు, అక్కడున్న వాళ్ళు రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నాడండి. ఇది ఆధ్యాత్మికత. అమ్మా, అర్థమవుతుందా? ఆధ్యాత్మికత అంటే ఏందనుకుంటున్నావు? అయ్యో వాళ్ళు పిల్లలయ్యా, వాళ్ళకి తెలియదు ఆత్మీయతలో. కనుక మనం ఏం చేయాలి? మనం పెద్దలయ్యాం కనుక ఆత్మీయతలో పిల్లలు తెలియని వారిని మనం ఏం చేయాలి? సర్లే పిల్లలను వదిలేయాలి. ఒకటి, ప్రార్థన చేయాలి. నువ్వు ఎంత ఆత్మీయతలో ఉంటే అంతగా ఇంకా కిందన్న వారిని కోసం నువ్వు ప్రార్థన చేస్తావే తప్ప చెడుగా వారి కోసం వార్తలు బ్లేమ్ చేయడం నీ పని కాదు. అది నీ పని కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత కింద ఉంటారు చూడండి, వాళ్ళే ఇంకొకరి కోసం మాట్లాడతారు. అంటే ఆధ్యాత్మికతలో ఎక్కడో అట్టడుగుని ఉంటారు, ఇంకా పునాదిలో ఉంటారు. వాళ్ళే మరొకరి కోసం సనుగుతారు, మరొకరి మాట్లాడతారు, మరొకరి కోసం ఆలోచిస్తారు. ఆధ్యాత్మికలో ఎచ్చుంటాడు చూడు, వాడు ఎప్పుడు కూడా ఎవరి కోసం విమర్శ చేయడు. వీలైతే తానే నశించిపోయి కిందన్న వాళ్ళని పైకి తీసుకురావడానికి ప్రార్థన చేస్తాడు, కిందన్న వాళ్ళు పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పౌలు ఏమంటున్నాడు చూడండి, సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలేనని నా హృదయములో నిజముగా ఆశ ఉంది. వారి విషయమై నేను దేవునికి చెయ్యు ప్రార్థనై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు అని రాయబడింది చూడండి. అంటే ఇప్పుడు వీళ్ళు రక్షించబడాలి, వీళ్ళు దేవుని కోసం బ్రతకాలి, వీరు కూడా పరలోకానికి వెళ్ళాలన్నది ఎవరి ఆశ? పౌలు గారి హృదయాభిలాష. దానికోసం ఏమయ్యాలనుకున్నాడు? 9వ అధ్యాయం 3వ వచనం. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా ఇశ్రాయేలీల సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై, అంటే అర్థం ఏంటి? నేను శాపగ్రస్తుడైనా పర్వాలేదు కానీ యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. వీళ్ళు బాగుంటే చాలు, నేను నాశనం అయిపోవాలంటున్నాడు చూడండి. ఒక రకంగా చెప్పాలంటే నా పేరు జీవగ్రంథములో నుండి తుడిచివేసాయి ప్రభువా, వారు రక్షించబడితే చాలు నాకు అంటున్నాడు. ఈ మాట పాత నిబంధనలో ఒక ఆయన అన్నాడు, ఆధ్యాత్మికతలో ఎదుగుదల కలిగిన వ్యక్తి. 32వ అధ్యాయం 32వ వచనంలో ఏమన్నాడు? అయ్యా, వారిని క్షమించకపోతే జీవగ్రంథములో నా పేర్లు తీసేవేమన్నాడండి. జీవగ్రంథంలో పేరు లేకపోతే అగ్నిగుండం అని బైబిల్ చెప్తుంది. జీవగ్రంథంలో పేరు కనబడకపోతే అగ్నిగుండం అని బైబిల్, అంటే అగ్నిగుండానికి వెళ్ళడానికైనా నాశనానికి వెళ్ళడానికైనా సిద్ధమే. ఏమండి, క్రైస్తవులమైన మనం ఎలా ఉండాలంటే
ఎవరు ఎంతైనా ఎత్తులో ఉంటున్నారో ఆధ్యాత్మిక సీనియర్స్గా, నీకు బాగా బైబిల్ తెలుసు, నువ్వు బాగా పాటలు పాడతావు, నువ్వు బాగా గొప్పగా ఉన్నావు అంటున్నావే, నువ్వు కిందున్న క్యాడర్ కోసము నువ్వు శాపగ్రస్తుడైనా పర్వాలేదు, వాళ్ళ బాధలను, వాళ్ళ సమస్యలను నువ్వు నీ భుజాల మీద వేసుకొని వారి కోసం ప్రార్థన చేయాలి, వారి కోసం నువ్వు ఆలోచన చేయాలి. ఎవరెట్లా పోతే నాకేంటి, ఎవరెట్లా వస్తే నాకేంటి కాదు. ఆధ్యాత్మికతలో ఉన్న నీవు ఆధ్యాత్మికతలో లేని వారికి ఆధ్యాత్మికతలోకి తీసుకొచ్చేవాడు అయి ఉండాలి. నీ దగ్గర ఆధ్యాత్మికత ఉంటే, నీతో ఆత్మీయంగా ఉంటే తెస్తావు. ఏమండి, దాంట్లో నీళ్ళు ఉన్నాయంటే మీకు నీళ్ళు, మీ గ్లాసులో ఎంటీ గ్లాసులోకి నేను ఏం చేయగలను? నీళ్ళు పోయగలను. దాంట్లో నీళ్ళు లేకపోతే మీ ఎంటీ గ్లాసులోకి నీళ్ళు ఎలా? మీ దగ్గర ఆధ్యాత్మికత ఉంటే మీరు ఆధ్యాత్మికతను ఖచ్చితంగా పంచుతారు. మీలో ఆత్మీయత ఉంటే మీరు ఖచ్చితంగా ఆత్మీయతను పంచుతారు. మీలో ఏముంటే అదే పెంచుతారు. ద్వేషం ఉంటే ద్వేషం పంచుతారు, కోపం ఉంటే కోపం పంచుతారు, ఆవేశం ఉంటే ఆవేశం పంచుతారు, గొడవ ఉంటే గొడవ పంచుతారు. మూఢుడు ఎక్కడ ఉన్నా అక్కడ గొడవలు ఉంటాయంట. ఏముంటాయి అంటే వాని అంటే గొడవ వస్తుంది, వాడు గొడవ తీసుకొని వస్తాడు వచ్చేటప్పుడు. మూఢుడు. అట్లే నువ్వు ఆధ్యాత్మికత వ్యక్తి అనుకో, నువ్వు ఏడ కట్ట మీద కూర్చున్నా ఆత్మీయంగా మాట్లాడతావు, పొలంలో ఉన్న పాటలు పాడతావు, ఇంట్లో ఉన్న కుటుంబ ప్రార్థన పెడతావు, ఎక్కడైనా వెళ్ళేటప్పుడు బస్సులో పోతున్నా స్వార్థ చెప్తావు, లేదా ఒంటరిగా ఉంటూ ఎవరు కళ్ళు చూడకుండా ప్రార్థన చేసుకుంటావు. ఆధ్యాత్మికత నీ లోపల ఉంటే, ఆ మంట, ఆ జిల్ నీ లోపల ఉంటే నీవు బయటికి కనపరుస్తావు. ఏది ఉందో అదే కనపరుస్తావు. హృదయము నిండిందాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఆధ్యాత్మికతతో నిండిందా అదే మాట్లాడుతుంది, ద్వేషంతో నిండిందా అదే మాట్లాడుతుంది. కనుక సహోదరి సహోదరులారా, మీరు ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఇప్పుడు మీకు నేను చెప్పిన విషయాలు చెప్పండి మరొకసారి. ఒకసారి. మొదటిది, అందరూ నాశనం అయిపోవాలి, ఇది ఆత్మీయతనా? రెండవది, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, ఇది ఆత్మీయతనా? ఇది లోకరీత్యా వాళ్ళు అనుకుంటున్నారు అంతే ఆత్మీయత. ఈ వ్యక్తిని నువ్వు టార్చర్ పెడితే కొన్ని రోజుల తర్వాత వీడు బయటపడతాడు. టార్చర్ పెడితే బయటపడతాడు వీడు. వీడిని అను, గట్టిగా అను, 4-5 సార్లు అను, 2-3 సార్లు ఊరికే ఉంటాడు. ఆ తర్వాత వీడు చాలా ఎక్కువైపోయింది నీకు కథ అంటాడు. వీడు నువ్వు ఆ మాట అనడానికి ఛాన్స్ ఇవ్వడు. వీడు మొదటివాడు ఏం చేయడు, అస్సలు నువ్వు నోరు తెరిచి మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వడు, ముందే నోటి మీద కొట్టింటాడు. నువ్వు కొడదామనుకున్న లోపే నిన్ను కొట్టేసింటాడు వీడు. నీకు హాని కలుగజేసి వాడు బాగుంటాడు. వీడు ఎవరికి హాని కలుగజేయడు, ఎవరికి మేలు చేయడు. అందరూ బాగుండాలని కోరుకుంటాడు, తను బాగుండాలనుకుంటాడు. కానీ వీని జోలికి పోయావా 1-2 సార్లు ఓర్చుకుంటాడు, కానీ తర్వాత వీడు ఖచ్చితంగా ఎదురు తిరుగుతాడు. పంటికి పన్ను, కంటికి కన్ను, కాలు కాలు, చేయికి చేయని రీతి అన్నమాట వీడు. కానీ వీడు మూడోవాడు ఉన్నాడు చూడు, వీని నువ్వు దూషించు, వీడిని కొట్టు, వీడిని తిట్టు, వీని ఎన్ని మాటలైనా అను, వీడిని నువ్వు ఎన్ని రకాలైన బజార్లో ఈడ్చు, వీళ్ళ గురించి చెడ్డ మాటలు చెప్పు, అందరికీ చెడ్డగా వాళ్ళకి ప్రచారం చేయి. కానీ వాడు ఒకటే చేస్తాడు. ఏం చేస్తాడు? నువ్వు బాగుండాలి, నువ్వు దీవింపబడాలి, నువ్వు ఆశీర్వదింపబడాలి, నువ్వు వీలైతే మారాలి, నీ జీవితంలో ఆత్మీయత రావాలి, వీలైతే నేను నాశనం అయిపోయినా పర్వాలేదు, నువ్వు బాగుండాలని కోరుకుంటాడు. పర్వాలేదులే, ఏమన్నా అనుకోనిలే, యేషపన్నే కదా నా కోసం అంటాడు, అనుకోనిలే, మార్టినే కదా, రాజ్కుమారే కదా, స్టెఫెనే కదా అనుకుంటే, ఏదో వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాడు, వాళ్ళు బాగుండాలని కోరుకుంటాడు, వాళ్ళని దీవిస్తాడు. వాళ్ళ మీద ఏమాత్రము ద్వేషము, కక్ష, అసూయ ఇవన్నీ ఏం పెట్టుకోడు. ఎందుకంటే హృదయపూర్వకంగా దేవుడు చూస్తూ ఉంటాడు. కనుక అలా ఉండమని మనకు ఆధ్యాత్మికత చెప్తుంది బైబిల్. ఆధ్యాత్మికమైన వ్యక్తిని మనము నమ్మొచ్చు. ఆధ్యాత్మికమైన వ్యక్తి వలన హాని ఎట్టి పరిస్థితుల్లో కలగదు.
ఆధ్యాత్మికతలో ఎదిగిన వారు వలన మనకు నష్టం లేదో. ఆధ్యాత్మికమైన వ్యక్తి ఎట్లాంటి వాడంటే నమ్మదగిన వ్యక్తే. ఆధ్యాత్మికతలో అంటే ఆత్మీయతలో ఎవరైతే ఎదిగాడో ఆ వ్యక్తిని మనం సంపూర్ణంగా నమ్మొచ్చు. అందుకే బైబిల్లో లూకా సువార్త 6:20 ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఇలా చెప్పారు, భవిష్యత్తులో మీరు ఎలా ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత అని వాళ్ళకు తెలియజేశాడు. చూడండి ఒకసారి 6:20. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారజూచి ఇట్లా, నేను బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వెదరు. మనిషి కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు, స్టెఫెన్ చెడ్డోడో యాకోబును నిద్రపోతుంటాడో అని మన కోసము ఎన్నైనా చెప్పుకొని వాళ్ళ స్వభావమే అది. వాళ్ళ స్వభావం ఏంటి? అలా చెప్పటమే వాళ్ళ స్వభావం. కనుక మనం ఏం చేయాలి? నా కోసం అట్లు చెప్తావా, నా కోసం ఇట్లు చెప్తావా అని మాత్రం మనం ఎప్పుడూ అనకూడదు. వాళ్ళకు స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావాన్ని వాళ్ళు బయలుపరుచుకున్నారు. మనం చేయాల్సిన పని ఏంటి? ప్రార్థన చెయ్యాలి. ఏం చేయాలి? అంతే. అక్కడ వాళ్ళు చెప్పారు, మనుష్యుని నిమిత్తము మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరే చెడ్డని కొట్టివేసినప్పుడు మీరు ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్నవారులారా, మీరు ఆకలి గొందురు. అయ్యో ఇప్పుడు వచ్చున్నవారులారా, మీరు దుఃఖించి ఏడుతురు. మనుషులందరూ మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, ఇప్పుడు జాగ్రత్త వినాల. వినుచున్నా అన్నాడు కింద. అంటే వినని వారు ఉన్నారు, వినేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వినేవాళ్ళకి చెప్తున్నాడు, మీ శత్రువులను ప్రేమించుడి. నంబర్ 1, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి. అమ్మా వింటున్నారా? చేస్తామా? ఇది ఆధ్యాత్మికత అంటే. మనం అంటాం అప్పుడు, వాడంటే నాకు నచ్చదు, వాడంటే అసలు వాని మాట విని నేను, వాడంటే తగ్గనంటాం. అది కాదు ఆధ్యాత్మికత. నీ గర్వం, నీ అహం, నీ అహంకారం ఎంత స్టేజ్లో పీక్లో ఉందో మొత్తం అంతా కట్ చేయాలి. దాన్ని రంపు మేసి కట్ చేయాలి. నువ్వు చెప్పినట్లు కాదు, దేవుడు చెప్పినట్లు చేస్తేనే నీకు ఆశీర్వాదం. మరలా చదువుతాను. మీ శత్రువులను ప్రేమించుడి. నంబర్ 1, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి. ఏం చేయాలా? ఏమండి, ద్వేషించే వారిని ఎవరైనా మేలు చేస్తారా? ద్వేషించే వారికి మేలు చేస్తారా? అస్సలు చేయమండి మనం. కానీ ఇక్కడ బైబిల్ ఉంటుంది, ద్వేషించే వారికి మేలు చేయాలి. మిమ్మల్ని శపించు వారికి వారిని దీవించండి. మిమ్మల్ని ఎవరు శపిస్తారు? నాశనం అయిపోతావు, నువ్వు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతావు, నువ్వు అది చచ్చిపోతావు, ఇలా చచ్చిపోతావు అంటారు కదా. లేకపోతే మన కోసం శాపవచనాలు పలుకుతారు కదా. అలాంటి వారు మనం ఏం చేయాలా? అదే మొదటి కేటగిరీలో ఉన్నవాడిని శపిస్తే ఊరికే ఉంటాడా? రెండవ కేటగిరీలో ఉన్నవాడిని శపిస్తే ఊరికే ఉంటాడా? ఎందుకు? వాళ్ళిద్దరికీ ఆధ్యాత్మికత అంటే ఏమో తెలీదు. కానీ నీకు మూడోవాడు నువ్వు. ఆధ్యాత్మికత అంటే ఏమో తెలుసు కనుక నరకానికి వెళ్ళిపోతావురా నువ్వు అని
స్వర్గం ఒకటి ఉందిరా, నిన్ను ఎలాగైనా కాపాడుకోవాలని అవతల వ్యక్తిని నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప నువ్వు వాని మీదకి ఎదురు తిరగడానికి ప్రయత్నం చేయకూడదు. నువ్వు నశించాలి, నువ్వు బాధపడాలి, అవతల వాళ్ళకి మేలు చేయాలి. కీడుకు ప్రతి కీడు చేయొద్దని బైబిల్ చెప్తుంది. కీడుకు ప్రతి కీడు వాళ్ళిద్దరైతే ఖచ్చితంగా చేస్తారు, కానీ నీవైతే కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఆధ్యాత్మికత ఎదుగుదల. మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేస్తారా? అనుక్షణం మనల్ని బాధిస్తుంటారు, ప్రార్థన చేస్తారా వాళ్ళ కోసం? బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఒక చెంప మీద కొట్టువానికి ఇవన్నీ ఏంటివి? ఆధ్యాత్మికత అంటే ఇవే. ఆధ్యాత్మికత, ఒక మనిషి ఆత్మీయంగా ఎదిగి ఉన్నాడు అనడానికి కారణాలు ఇవే. ఒక మనిషి ఆత్మీయంగా ఎదిగి ఉన్నాడు అనడానికి ఆధారాలు ఇవే. ఏమండి, బైబిల్లో ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి, నేను మరో సెషన్లో తీసుకుంటాను వీలైతే టైం ఉంటే. ఆధ్యాత్మికత అనగానే మనం అనుకున్న రూట్ కాదు, మనం ఆలోచించేది కాదు, బైబిల్ ఆలోచించేది. బైబిల్ ఏది చెబుతుందో దానిలోనే మనం లోబడి ఉండాలి. మరొకసారి చివరిగా మొదటి వాళ్ళ యొక్క స్థితిగతులు చెప్పండి అందరూ కలిసి. అందరూ నాశనం అయిపోవాలి, ఇలాంటి స్వభావం ఎంతమందికి ఉందో ఒక్కసారి పరీక్షించుకోండి. నెంబర్ 2, అందరూ బాగుండాలి, అందులో ఇలాంటి స్వభావం కూడా ఎంతమంది ఉందో అది కూడా గుర్తుంచుకోండి. అందరూ బాగుండాలి, నేను నాశనం అయిపోయినా వాళ్ళు బాగుండడానికి అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి గుర్తుంచుకోండి. ఈ 3వ స్టేజ్లో ఉన్న వాళ్ళ చేతులు ఎత్తండి. అందరూ వచ్చి ఉదయం ప్రార్థనలో దేవుని పిల్లలు కూర్చుంటారు, సాయంత్రం వచ్చి చర్చి కడగాలి, నేను నలిగిపోవాలి, నా పెట్రోల్ వ్యర్థం చేసుకోవాలి, నా సమయం వ్యర్థం చేసుకోవాలి, అందరూ దేవుని పిల్లలు వచ్చి బాగా కూర్చోవాలి, నేను అన్నింటినీ నా త్యాగం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉన్నారా? అదే త్యాగం చెప్పండి. లేదు, అందరూ దేవుని పిల్లలు వస్తారు. ఆ దేవుని పిల్లలు కూర్చోవాలంటే కింద మట్టి ఉంటుంది, లేకపోతే ఎంతో పని ఉంటుంది చర్చిలో. ఆ దేవుని పిల్లల కోసం నేను కష్టపడాలి అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? సరే, అందరి కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ పనుల కోసం, వాళ్ళ ఉద్యోగాల కోసం, వాళ్ళ యొక్క ఇంట్లో పరిస్థితుల కోసం, వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ కుటుంబం కోసం, లోకం కోసం, ఇదంతా కూడా దేవుడు మనకు నేర్పించాడు. అందరూ బాగుండాలి, నువ్వు నాశనం అయిపోయినా పర్వాలేదు, నువ్వు దానికోసం శ్రమ తీసుకున్నా పర్వాలేదు, నువ్వు కష్టపడినా పర్వాలేదు, త్యాగం అయిపోయినా పర్వాలేదు, నువ్వు కరిగిపోయినా పర్వాలేదు. క్రొవ్వొత్తి అది కరిగిపోతూ అనేకులకు వెలిగిస్తూ చివరికి అది నాశనం అయిపోతుంది. క్రొవ్వొత్తి అనేది చూశారు కదా, అది ఏమైపోతూ ఉంటుంది? తన్ను తాను నాశనం చేసుకుంటూ, బర్న్ చేసుకుంటూ, కాలిపోతూ వెలిగిస్తుంది. అదే క్రైస్తవ జీవితం. నువ్వు నశించిపోవాలి, నేను చేయాలా, నాదా అహంకారం ఇట్లా ఉండకూడదు సార్. ఇలా ఉండకూడదు. నేనే చెయ్యాలి, ఈ పని నేనే చేయాలి, దేవుని పని నేను చెయ్యాలి, దేవుని పిల్లల పని నేను చెయ్యాలి. వాళ్ళు దేవుని పిల్లలు, క్రీస్తు నామమును ధరించుకున్నారు. వాళ్ళు ఎలాగైనా బతకని మనకు అవసరం లేదు. క్రీస్తు నామాన్ని ధరించుకున్నారు, క్రీస్తు నామమును కలిగి ఉన్నారు, క్రీస్తు నామములో వస్తున్నారు. ఆ పిల్లలకు నేను సేవ చేయాలి, ఆ పిల్లలు నేను నా జీవితాన్ని త్యాగం చేయాలి, నా నా జీవితాన్ని త్యాగం చేయాలి అనే మనసు ఎంతమందికి ఉందో మీరే ఆలోచించుకోండి.